విశాఖ కైలాసగిరిలో పెను ప్రమాదం తప్పింది. టూరిస్ట్ ట్రైన్ బ్రేకులు ఫెయిల్ అయింది. ప్రమాద సమయంలో 100 మందికి పైగా పర్యాటకులు టూరిస్ట్ ట్రైన్లో ఉన్నారు. అయితే ప్రమాదంలో ఎవరికి ఎలాంటి హాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎప్పటిలాగే నిన్న మధ్యాహ్నం టూరిస్టులతో టాయ్ ట్రైన్ కొండపై ప్రయాణానికి బయలుదేరింది. తిరిగి బోర్డింగ్ స్టేషన్ దగ్గర ప్రయాణికులు దింపే క్రమంలో బ్రేక్స్ పడలేదు. బ్రేకులు ఫెయిల్ కావడంతో ట్రైన్ మళ్లీ వెనక్కి వెళ్ళాక రైలు ఆగిపోయింది. దీంతో అందులో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తమకేదో ప్రమాదం జరుగుతుందని ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం పూర్తి విడిచిన చంద్రశేఖర్ లైవ్లో జరుగుతున్నారు. ఎస్ చంద్రశేఖర్, నిజంగా అదృష్టం బాగుండి ఎటువంటి హాని జరగలేదు, కానీ అసలు అలాంటి సమయంలో చాలా భయం అనేది కామన్. అసలు ఏంటి, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏం చెప్తున్నారు అధికారులు? రైట్ సతీష్, చూసుకుంటే పర్యాటక ప్రాంతంగా పేరుగాంచినటువంటి విశాఖ కైలాసగిరి కొండపైన పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కైలాసగిరి కొండపైన గత కొంతకాలం క్రితం ఏర్పాటు చేసినటువంటి టాయ్ ట్రైన్ ఏదైతే ఉందో, కొండ చుట్టూ కూడా టాయ్ ట్రైన్లో కూడా అక్కడికి వెళ్ళేటటువంటి పర్యాటకులంతా కూడా తిరగటం, అలాగే అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని అంతటిని కూడా వారంతా కూడా పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే చాలా కాలంగా కూడా ఏదైతే టాయ్ ట్రైన్కి సంబంధించి మరమ్మతులు సరిగ్గా చేపట్టట్లేదని చెప్పేసి అయితే ఒక పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు చూసుకుంటే ఈ టాయ్ ట్రైన్కి సంబంధించి ప్రస్తుతం అయితే ఈ చలికాలం కొనసాగుతుంది. ఈ చలికాలం, ఈ వింటర్ సమ్మర్ ఏదైతే ఉందో, ఈ వింటర్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కువగా కూడా పర్యాటకులు ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు. ముఖ్యంగా చూసుకుంటే కైలాసగిరి ఇటీవల ఏర్పాటు చేసినటువంటి ఆ గ్లాస్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, గ్లాస్ బ్రిడ్జ్ ని కూడా వీక్షించేందుకు పెద్ద ఎత్తున కూడా పర్యాటకులు అంతా కూడా వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే టాయ్ ట్రైన్ ఏదైతే ఉందో, టాయ్ ట్రైన్ లో నిన్న దాదాపు 100 నుంచి 120 మధ్య ఉన్నటువంటి అందరూ కూడా దాదాపు వారంతా కూడా టాయ్ ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నారు. ఏదైతే కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నటువంటి సమయంలో దాన్ని బ్రేక్ వేసే సమయంలో బ్రేక్ ఆగకపోవడంతో వెంటనే టాయ్ ట్రైన్ అయితే వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితి అనిపించింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి పర్యాటకులంతా కూడా పూర్తిగా భయభ్రాంతులకు అయితే గురైపోయినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో వారంతా కూడా ఆహాకారాలు చేయడం, కేకలు వేయడంతో అక్కడే ఉన్నటువంటి ఎవరైతే మరికొంతమంది పర్యాటకులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రదేశాల్లో ఉండేటటువంటి పర్యాటకులంతా కూడా పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ట్రైన్ అయితే ఆఫ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. నిజంగా చూసుకుంటే పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ టాయ్ ట్రైన్కి సంబంధించినటువంటి మరమ్మతులు చేపట్టేటటువంటి పరిస్థితి ఎప్పటికప్పుడే చేయాల్సినటువంటి పరిస్థితి ఉందో, అలాగే దానికి సంబంధించినటువంటి మరమ్మతులు సరిగ్గా ఉన్నాయా లేదా వాటి పనితీరు ఎలా ఉందనేది వీక్లీలో 1 టైం అయినా సరే చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటీవల కాలంలో చూసుకుంటే అలాంటివి ఏవి కూడా చేయలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తుంది. అయితే పూర్తిగా కూడా ఈ ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అందులో ఉన్నటువంటి ఆ పర్యాటకులంతా కూడా చాలా ఇబ్బందులకు అయితే గురయ్యారు. ముఖ్యంగా ఈ టాయ్ ట్రైన్ ద్వారా తాము ఎక్కడ ప్రమాదానికి గురవుతామంటూ కూడా వారంతా కూడా ఆహాకారాలు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన దానికి సంబంధించినటువంటి VMRDAకి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, ఆ ఘటన అసలు ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే దానిపైన దర్యాప్తు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఘటనకు గల ఎవరైనా బాధ్యులు ఉంటే వారిపైన తప్పనిసరిగా కూడా చర్యలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఇటీవల కాలంలో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి ఎక్కువగా చెందిందని చెప్పుకోవచ్చు. ఈ కైలాసగిరికి మరికొంతమంది కూడా పర్యాటకులంతా కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా భారతదేశంతో పాటు ఇతర దేశాలకు సంబంధించినటువంటి పర్యాటకులంతా కూడా ఎక్కువగా కైలాసగిరికి చేరుకుంటూ ఉంటారు. కైలాసగిరిలో ఉన్నటువంటి టాయ్ ట్రైన్ పైన కూడా వారంతా కూడా విహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి సమయంలో కానీ ఈ ప్రమాదం జరిగి ఎవరికైనా సరే అనుకోని ప్రమాదం జరిగితే చాలా పెనుముప్పే జరిగేదని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా సరే అధికారులు దీనిపైన పూర్తిగా కూడా ఆ దృష్టి సారించాలి. ముఖ్యంగా ఈ టాయ్ ట్రైన్ కి అసలు ప్రమాదానికి గల కారణం ఏంటి, అసలు ఈ టాయ్ ట్రైన్ బ్రేకులు ఎందుకు ఆగలేదనే దానిపైన ఆయనైతే దర్యాప్తు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా VMRDAకి సంబంధించినటువంటి వారు కానీ లేదా అక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలకు సంబంధించినటువంటి వారంతా కదా దానిపైన దృష్టి సారించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది సతీష్.